క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యమును ఆలకించబోతుండగా ఒక నిమిషం పాటు మనకి రెండు చేతులను జోడించి విశ్వాసముతో నమ్మకముతో ఆ ప్రభుని ప్రార్థిస్తాం. ఈ విధముగా అయితే దేవాది దేవుడు లోతు తన కుటుంబాన్ని తన యొక్క హస్తముతో ఆ యొక్క వినాశనమైనటువంటి పట్టణం నుంచి తీసుకొని సురక్షితమైన పట్టణానికి తీసుకొచ్చినటువంటి దేవుడు. శిష్యులందరూ కూడా సముద్రములో వచ్చినటువంటి పెనుగాలులకి తుఫానుకి భయభ్రాంతులైపోయి దేవుని యొక్క శరణ కోసము, దేవుని యొక్క రక్షణ కోసము వారు ప్రాధేయపడి, మనము కూడా ఒక నిమిషం పాటు ఆ ప్రభు యొక్క వాక్యం వింటుండగా మన కుటుంబాలను మనల్ని సమర్పించుకుంటూ దేవుడు తన యొక్క ఆత్మశుద్ధిని దయచేయాలని, ఆత్మజ్ఞానం దయచేయాలని ప్రార్థిస్తూ మన కుటుంబాలలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, బాధలు మనల్ని భయాందోళనకి చేకూరుస్తూ ఉంటాయి. ఈ యొక్క వాక్యము ద్వారా దేవాదేవుడు సముద్రం వచ్చినటువంటి అల్లకల్లోలంను తన యొక్క వాక్కు ద్వారా గద్దించగా సర్వము కూడా ప్రశాంతముగా మారి ఉంది. ఈ యొక్క వాక్యం వినుతుండగా మనకున్నటువంటి అనేకమైనటువంటి కుటుంబ సమస్యలు, అనేకమైనటువంటి సమస్యల నుంచి పరిష్కారం దయచేసినటువంటి పవిత్రమైనటువంటి వాక్యం వినుతుండగా దేవుని యొక్క వాక్యము మన యొక్క అంతరంగములను తాకి ఆ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించడానికి ఆ యొక్క ఆత్మదేవుని యొక్క శక్తిని పొందుతూ సకల పునీతుల ప్రార్థనా సహాయము, హతసాక్షుల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము, దేవుని యొక్క వాక్కుకు శిరస్సు వహించినటువంటి అమ్మ పరిశుద్ధ మరియతల యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయము కోరుతూ దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రయించుకున్న వారు మీరి, మీ గర్భఫలముగు యేసు ఆశ్రయించుకున్న వారగుని. పరిశుద్ధ జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధి హృదయమా, జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధి హృదయమా, జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధి హృదయమా. అందరూ చేతుల పైకెత్తి ఆ ప్రభుని ఒకసారి మనసారి ఆరాధిస్తాం. తండ్రి వందనం. నాకు సగం ఆశీర్వాదం కావాలన్న వాళ్ళు సగం ఇలా పెట్టండి. దేవుడు నా కుటుంబ కష్టాలను, నా బాధలన్నీ కూడా తీసివేయాలన్న వాళ్ళు రెండు చేతులు సంపూర్ణంగా పైకి లేపండి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి విన్నటువంటి సువిశేషములో మనమందరం కూడా ధ్యానిస్తున్నది ఏంటంటే, యేసు ప్రభువు తన శిష్యులతో కలిసి ప్రయాణము చేస్తున్నాడు. ఈ యొక్క ప్రయాణము మన యొక్క జీవితాల్లో కూడా అనుభూతి చెందినటువంటి ఒక ప్రయాణము. యేసు ప్రభు శిష్యులతో కలిసి ఆ యొక్క పడవనెక్కి అవలి సరస్సుకు వెళ్ళాలని తన శిష్యులతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. అటువంటి సమయమున అక్కడ గాలులు వీస్తున్నాయి, వర్షం పడుతుంది, అలలకి ఆ యొక్క పడవ మొత్తము కూడా అతలాకుతలమవుతూ ఆఖరికి ఆ పడవ బోల్ట పడేటువంటి అవకాశం ఉన్న సమయమున, అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క శిష్యులందరూ కూడా వారికి సాధ్యమైన వారికి సహాయము, వారికి సాధ్యమైన విధముగా ఆ యొక్క పడవలోంచి నీళ్లు తీసివేయడము, లేదంటే ఆ తరును వేయడము, ఇలా అనేక విధములుగా కష్టాలు పడుతూ బాధపడుతూ ఆ యొక్క అలను ఏదో ఒక విధముగా మనము అడ్డుకోవాలన్నటువంటి ఒక భావనలో ఉన్నారు. కానీ వారి యొక్క
వారి యొక్క శ్రమ, వారు చేసినటువంటి ఆ యొక్క కష్టము వృధా అయ్యడంతో ఇక ఆఖరికి వారికి ఏ దిక్కు లేక, అదిగో దేవుడే నా యొక్క జీవితంలో నాకు దిక్కు అని ఆ ప్రభువు నిద్రిస్తుండగా ప్రభువుని లేపి, ప్రభువు మేము నశించిపోతున్నాము, నీవు మా గురించి ఆందోళన చెందడం లేదని ప్రాధేయపడుతున్నారు ప్రియ సహోదరి సహోదరా. ఇక్కడ మనమందరం కూడా చూసినట్లయితే ఈ యొక్క అలలు, వర్షము, గాలి మన యొక్క వ్యక్తిగత జీవితాలలో మనమందరము కూడా అనుభవిస్తుంటాము ఏదో ఒక రీతిగా. కుటుంబాల్లో వచ్చే సమస్యలు ఒక అలల లెక్క ఉంటాయి. ఆ సమస్యల వల్ల కుటుంబాలు సైతము అతలాకుతలమవుతూ అనేకమైనటువంటి బాధలకు, శ్రమలకు కుటుంబ జీవితాన్ని జీవించే వాళ్ళు లోనవుతుంటారు. కొంతమందికి ఏమో వారు చేసేటువంటి పనులలో, ఆఫీసులలో, స్కూళ్ళల్లో, హాస్పిటల్లో, ఇలా ఎక్కడ వాళ్ళు పనిచేస్తున్నారో అక్కడి నుంచి వచ్చినటువంటి శ్రమలు వారి యొక్క జీవితాలను కుదిపేస్తుంటుంది. ఆ కష్టాలను వారు భరించలేకుంటుంటారు. అదేవిధముగా వ్యాపార రంగంలో చూసుకుంటే వారు చేసేటువంటి వ్యాపారంలో నష్టాలు రావడము, ఆ యొక్క వ్యాపారము సాఫీగా జరగకపోవడము, లేదంటే అనేకమైనటువంటి ఆటంకాలు రావడము, ఇలా ప్రతి ఒక్క దాంట్లో చూస్తుంటే ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టము, ఏదో ఒక బాధ మానవుని యొక్క జీవితంలో. అందుకే సీరాపుత్రుడు రాసిన యేసు జ్ఞానగ్రంథంలో 40వ అధ్యాయంలో 1వ వచనంలో దేవాదేవుడు చక్కగా వాక్యం సెలవిస్తున్నారు. మైకును వలసరున్నాం ఎవరన్నా. సీరాపుత్రుడు యేసు జ్ఞానగ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము. ప్రతి నరుడు కష్టించి పని చేయవలసినదే. ప్రతి మనుజుని తల మీద, ప్రతి ఒక్క మనుజుని తల మీద పెద్ద బరువు మోపబడింది. మాతృ గర్భము నుండి పుట్టినప్పటి నుండి మొదలుకొని భూగర్భము చేరు వరకు నరునికి ఈ భారము తప్పదు. నరునికి ఏం తప్పదమ్మా? ఈ భారము తప్పదు. ప్రతి ఒక్క నరుని యొక్క జీవితంలో ఏదో ఒక భారము, డబ్బున్నోళ్ళు, డబ్బు లేకున్నోళ్ళు, మంత్రిత వాళ్ళు, అందరి యొక్క జీవితంలో ఏదో ఒక భారం ఉంటుంది. ఇక్కడ నాకు భారం లేదు, నాకు కష్టం లేదు, బాధ లేదు, శ్రమ లేదు, ఎటువంటి కుటుంబ సమస్యలు ఏమన్నారు? ఎవరున్నారా? ఎవరు ఉండము. ఎందుకంటే తల్లి గర్భం నుంచి మనం ఎప్పుడైతే బయటికి వస్తున్నామో అప్పటి నుంచి తిరిగి మనము భూమాత గర్భం అంటే మనం మరణించేంత వరకు మన యొక్క జీవితంలో ఏదో ఒక భారము, అవునా కదా? అది కుటుంబ భారం కావచ్చు, వ్యక్తిగత భారం కావచ్చు, అదేవిధంగా శారీరకమైనటువంటి బాధలు కూడా కావచ్చు. ఒకసారి మనం అందరం కూడా జన్మించి పెరిగి పెద్దవాళ్ళు అయిపోతాము. పెద్దవాళ్ళకి బాధలు ఉండవా? ఉండవా? ముసలి వాళ్ళకి బాధలు ఉండవా? వాళ్ళకి భారం ఉండదా? ఉంటాయి. ఏదో వారికి కష్టపడినారు, అంత కష్టకాలం వరకు వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళ పిల్లలు పోషిస్తున్నారు అంటే వాళ్ళకి ఎటువంటి భారం లేదనుకోవద్దండి. వారి యొక్క జీవితంలో కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు భారం పొందుతూనే ఉంటారు. అది అనారోగ్య సమస్యలు కూడా కావచ్చు ప్రియ సహోదరి సోదరా. కనుక ఇక్కడ మనమందరం చూసిందంటే శిష్యులు వారికి సాధ్యమైనంత వరకు ఆ అల్లను ఆపాలనుకున్నారు, ఆ యొక్క అల్ల నుంచి దాటాలనుకున్నారు, ఆ గాలి నుంచి ఏదో ఒక విధంగా ఈ పడవను కాపాడుకున్నారు. కానీ వారి యొక్క ప్రయత్నము విఫలము కాక దేవుని యొక్క సహాయమును కోరుతున్నారు ప్రియ సహోదరి సోదరా. మానవులేంటి మనందరి జీవితంలో కూడా మనమందరం కూడా మన యొక్క కష్టాలను, బాధలను, సమస్యలను మనం ముందుగా ఎదుర్కోవాలని అనేకమైన శ్రమలు పొందుతాము. దాన్ని ఏదో విధంగా ఎదుర్కొని దానికి ఒక పరిష్కారం తెచ్చుకోవాలనుకుంటాము. కానీ ఎప్పుడైతే మన యొక్క శ్రమ, మనం చేసినటువంటి ప్రయత్నము విఫలమవుతుందో అప్పుడు దేవుడు మన వెన్నంటూ ఉంటాడు ప్రియ సహోదరి సోదరా. అప్పుడు మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి మొరపెడుతుంటాము. అందుకే ఈనాటి మొదటి పట్టణం చూసినట్టయితే అక్కడ అబ్రహాము చేసినటువంటి ఒకే ఒక ప్రార్థన, అబ్రహాము చేసినటువంటి ఒడంబడిక ద్వారానే లోతు కుటుంబం మొత్తము కూడా ఆ యొక్క ఘోరమైనటువంటి ప్రమాదము, ఘోరమైనటువంటి వినాశనం నుంచి వారిని దేవాదేవుడు తన యొక్క దూతను పంపించి వారిని రక్షిస్తున్నాడు ప్రియ సహోదరి సోదరా.
అలా అనుకుంటే ప్రతి ఒక్క నరుడు ఈ లోకంలో దేవుని యొక్క పిలుపునందుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రవక్తల యొక్క జీవితంలో, ప్రతి ఒక్క అపోస్తుల యొక్క జీవితంలో ఈ కష్టాలు, బాధలు, సమస్యలు, వేదనలు అన్నీ కూడా ఎదుర్కొని ఉన్నారు ప్రియ సహోదరి సోదరా. అందుకే గలతీయులు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనంలో దేవుని యొక్క వాక్యం చక్కగా సెలవుస్తుంది ఏ విధముగా మన యొక్క విశ్వాసం ఉండాలని. గలతీయులు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము వచనములు 8 మరియు 9. విశ్వాసం వలన అన్యజనులను నీతిమంతులుగా దేవుని చేసుకొను. అమ్మా, అన్యజనులను నీతిమంతులుగా దేవుడు చేసుకునని పరిశుద్ధ గ్రంథము ముందే చెప్తుంది. కనుకనే అది భువియందలి ప్రజలందరి దేవుని ద్వారా దీవించును అను శుభ సందేశము ముందే అబ్రహాముకు తెలియచేసినది. అబ్రహాము విశ్వసించెను, కనుకనే దీవింపబడెను. కనుకనే ఏం పొందాడమ్మా? దీవింపబడెను. అతని వలననే మనమందరము కూడా ఈ యొక్క దేవుని యొక్క దీవెన ఏ విధం పొందామంటే మనటువంటి విశ్వాసం. ప్రియ సహోదరి సోదరా, ఈ యొక్క విశ్వాసం అనేది నీకు దేవుని పట్ల లేకుంటే నీవు ఎన్ని చేసినా సరే అవన్నీ కూడా వ్యర్థమే. అందుకే యాకోబు గారు రాసినటువంటి లేఖల్లో యాకోబు గారు తెలియజేస్తారు, విశ్వాసం లేనటువంటి కార్యములు వ్యర్థము. మనం చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా దేవుని యందు విశ్వాసం లేకుండా చేస్తే అవన్నీ కూడా వ్యర్థమని ఆ యొక్క యాకోబు గారు రాసిన లేఖలో మనకి బోధిస్తున్నాడు. అబ్రహాము యొక్క జీవితంలో ఆయన అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు, అనేకమైనటువంటి అలను చవిచూచాడు, అనేకమైనటువంటి గాలను చవిచూచాడు. కనుకనే ఆయన చెరగని విశ్వాసం ఉంచాడు, కనుకనే అబ్రహాము దీవెనబడ్డాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సోదరా, ఏలియా కాలంలో ఆహాబ్ మహారాజు, జెజబెల్ మహారాణి వీరిరువురి మీద ఏలియా ప్రవక్త ఒక సవాలు విసిరాడు. ఆ సవాలు విషయంతో ఆ యొక్క రాజ్యంలో 7 సంవత్సరాల వరకు కరువు ఏర్పడింది. ఆ కరువు కాలంలో ఏలియా ప్రవక్త సైతము ఆయన అనేకమైనటువంటి కష్టాలు పొందాడు, బాధలు పొందాడు, శ్రమలు పొందాడు. ఎందుకు ఆయన యొక్క జీవితంలో ఈ శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చంటే పరీక్షల ద్వారా ఆయన విశ్వాసము పెంపొందింపబడుతుంది. పరీక్ష ద్వారా దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసము అధికమవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్క పరీక్షల్లో ఆయనను ఒక విశ్వాసంలో దృఢపరుస్తుంది. ఎందుకంటే ఆయన హోరేబు కొండపై ఆ యొక్క జెజబెల్ మహారాణి మరియు ఆహాబు రాజుతో వేసిన సవాలుకి ఈ యొక్క ఏలియా యొక్క విశ్వాసము సరితూగే విధముగా దేవుడు ఆయనకు శ్రమలు ఇచ్చాడు, కష్టాలు ఇచ్చాడు, బాధలు ఇచ్చాడు. ఆ యొక్క దాని ద్వారానే ఆయన యొక్క విశ్వాసం బలపడింది. ఆ యొక్క విశ్వాసం ద్వారానే దేవుడు ప్రార్థింపగా ఆ యొక్క కొండపై, కార్మేల్ కొండపై దేవుడు అగ్ని రూపంలో దహించవచ్చి ఆ యొక్క అర్పణను స్వీకరించని మనకి వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సోదరా, ఈనాటి సువిశేషణలు కూడా దేవునికి తెలుసు. రాత్రి సమయమున సముద్రంలో అలలు ఎక్కువ ఉంటాయి, పెనుగాలులు వీస్తాయి అని దేవునికి తెలుసు. అయినా సరే ఆయన నిద్రిస్తున్నాడు. వీరందరూ కూడా కేకలు వేస్తారు. మనం పడుకున్నప్పుడు ఎవరైనా కేకలు వేస్తున్నాం, లేస్తాంలేమా? మొద్దు నిద్రపోతే లేరు, కానీ సాధారణంగా ఎవరైనా నిద్రపోతున్నప్పుడు కేకలు పడితే వెంటనే మనం ఏం చేస్తాము? లేచి కూర్చుంటాము. అక్కడ యేసు ప్రభు కూడా ఆ పడవలో ఉన్నాడు. వీళ్ళు అరుస్తుంటారు, కేకలు వేస్తుంటారు, ఈ యొక్క నీళ్ళు తీయాలా, అవి చేయాలి, ఈ చేయాలని కేకలు వేస్తున్నప్పుడు ప్రభునికి వినపలేదా? వినిపించినదా? వినిపించుంటుంది. కానీ మానవుని యొక్క శ్రమ చూస్తున్నాడు దేవుడు. అక్కడ మానవుడి కష్టము చూస్తున్నాడు. ఆ కష్టములకు మన జీవితంలో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే అవన్నీ కూడా మనము ఎదుర్కొన్నటువంటి సత్తా మన దగ్గర ఉందా? ఒకసారి ఆత్మ ప్రశ్న చేసుకోవాలా. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంటే ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ శ్రమ అయినా సరే నీవు ఎదుర్కోవడానికి సంసిద్ధమవుతావు. ఒకవేళ దేవుని పట్ల నీకు విశ్వాసం లేనప్పుడు నీవేం చేస్తావు? కొంతమంది ప్రాణాలు వదిలేసుకుంటారు.
నాకు ఇది చేత కాదు, నా వల్ల కాదు, ఈ కష్టం నేను భరించలేను, ఈ యొక్క బాధ నేను పడలేని కొంతమంది పాల్గొనవలసినందుకు వారిలో దేవుని పట్ల విశ్వాసం లేదు. ఎవరైతే దేవుని విశ్వాసం ఉంటారో, దేవుని నమ్మకం ఉంటారో, ఆ ప్రభువే నాకు తోడుగా ఉన్నారని ప్రతి ఒక్క అడుగు వారు దేవునికి సమర్పించి ఆ యొక్క యుద్ధములో దేవుని యొక్క సహాయము సహకారము కోరుకుంటారు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా వారు దేవునితో నడుస్తూ ఉన్నారు, దేవునితో ప్రయాణం చేస్తున్నారు, అనేకమైన అద్భుతములు చూశారు, అనేకమైన ఆశ్చర్యకరములు చూశారు. అయినా సరే వారిలో దేవుని పట్ల విశ్వాసము తగ్గిపోయింది. అందుకే దేవుడికి పలుకుతున్నారు, అల్ప విశ్వాసులారా మీరు ఎలా భయపడదురు. మనం కూడా కొన్నిసార్లు భయపడతాము. మన యొక్క జీవితంలో ఉండేదే ఈ యొక్క భయము. అది ఎన్ని చేసినా ఏం చేస్తారే ఆ భయం మాత్రం పోదు. ఎందుకంటే ఏ మానవుడికైతే దేవుని పట్ల విశ్వాసం ఉంటుందో ఆ మానవుని యొక్క జీవితంలో ఏ కష్టాలు, బాధలు, శ్రమలైనా సరే అవన్నీ కూడా ఎదుర్కోవడానికి మానవుని యొక్క జీవితంలో నాకు దేవుడు తోడుగా ఉన్నాడని విశ్వసించాలి. మనకందరికీ కూడా తెలుసు, సుపరిచితమైన వ్యక్తి యోబు. యోబు ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క కష్టమును, ప్రతి ఒక్క బాధను దేవుడే నాకు అనుగ్రహించాడు. దేవుడున్నాడు నాకు. తన భార్య, తన బిడ్డలు, తన స్నేహితులు అందరూ వదిలేశారు, నీ దేవుడు పనికిరాడు, ఏం లేదు అని వారందరూ కూడా దుష్భారణమైనా సరే యోబు మాత్రము చెరగని విశ్వాసంతో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనలో కూడా దేవుని పట్ల ఎంత విశ్వాసం అంటే అంత దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తారు. అందుకే గలతీ రాసిన లేఖలో మనం చదివాం 3వ అధ్యాయం 9వ వచనంలో, అబ్రహాము దేవుడు విశ్వసించిన కనుకనే దేవుని యొక్క ఆశీర్వాదము అబ్రహాముకు దక్కని మనం విన్నాం. ప్రియ సహోదరులారా, నీవు నేను కూడా శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి. ఇవన్నీ కూడా దేవుడు నాతో ఉన్నాడని నీవు ముందుకు వెళ్తే నీది విజయము సాధిస్తావు. లేదా దేవుడు నాతో లేడు, నేను ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని శ్రమలు పడినా, ఏమి చేసినా సరే, ఒక్క పొద్దున్నా సరే, ఉపవాసం ఉన్నా సరే నాకు వ్యర్థమని నీవు నమ్మితే అవన్నీ కూడా వ్యర్థమవుతాయి. కానీ దేవుడు నాతో ఉన్నాడు, నేను నమ్మిన దేవుడు నన్ను కానీ చెయ్యి విరువడని విశ్వాసంతో ముందుకెళ్తే ఏ విధంగా అయితే దావీదు చిన్నవాడంటే దావీదు ఆ యొక్క గొలియాతును చంపడానికి దేవుని యందు విశ్వాసం కలిగి ముందంచుండి తన ముందడుగు వేసను. అందుకే గొలియాతు మీద ఆయన విజయం సాధించను. మనము కూడా చేసేటువంటి ప్రతి కష్టము, ప్రతి బాధ, పడేటువంటి ప్రతి వేదన దేవుడు నాతో ఉన్నాడని ముందంచి వేస్తే మన యొక్క విశ్వాసం ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు. పునీత పాదువపురి అంతోని వారి యొక్క జీవితంలో కూడా ఆయన మనవలి మానవుడిగా జీవిత సమయమున అనేకమైన కష్టాలు పొందాడు. శారీరకమైన కష్టాలు, తన యొక్క మిత్రుల ద్వారా, తన తోడువారుల ద్వారా అన్ని కష్టాలు అనుభవించాడు. ఆయన జీవితంలో కూడా ఏదో సాఫీగా జరగలేదు. దేవుడు ఎన్నుకున్నాడు కదా, దేవుని యొక్క విశ్వాసం జీవించాడు కదా అని ఆయన జీవితంలో ఎటువంటి ఆటిపోట్లు లేకుండా ఆయన జీవించలేదు. ఆయన జీవితంలో ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా శారీరకమైనటువంటి సమస్యలు, ఆధ్యాత్మిక సమస్యలు ఇవన్నీ కూడా ఆయన ఆ అలను దాటుకొని దేవుని యందు విశ్వాసంలో పయనించను. అందుకే ఆయన ఒక గొప్ప పునీతుడిగా మనందరికీ కూడా ఒక ఆదర్శవంతిగా, ఒక సుప్రసిద్ధ బోధకుడిగా మనకు నిలుస్తున్నాడు. కనుక ఆ యొక్క పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థనా సాయం ద్వారా మనందరి యొక్క విశ్వాసము పెంపొందించబడాలని ఈ యొక్క దీవలి పూజలో విశ్వాసంతో ప్రార్థించుదాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.